తెలియజేస్తున్నాను. ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಕೂಡಿ ಬಂದ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ನಾನು ವಂದಿಸುವನಾಗಿದ್ದೇನೆ. ప్రభు నామములో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ಮತ್ತೊಂದು ಆವರ್ತಿ ಅವಕಾಶ ಕೊಟ್ಟಂತ ಹಿರಿಯರಿಗೂ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ನಾನು ಪ್ರೀತಿಪೂರ್ವಕವಾದಂತ ವಂದನೆಯನ್ನು ಸಲ್ಲಿಸುವನಾಗಿದ್ದೇನೆ. మరి యొక్క పర్యాయం ఈ అవకాశం ఇచ్చిన సంఘందరికీ కూడా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ಈ ದಿನ ದೇವರ ವಾಕ್ಯ ಧ್ಯಾನಕ್ಕಾಗಿ ಆರಿಸಿಕೊಂಡಂತ ಭಾಗ, ఈ దినం దేవుని వాక్యం కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి భాగం ಪೌಲನು ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳು అపోస్తుల కార్యాలు 8ನೇ ಅಧ್ಯಾಯ 8వ అధ్యాయం 4ರಿಂದ 8 వచనಗಳು. 4 నుంచి 8 వచనాలు చదువుతున్నాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 4 నుంచి 8 వరకు నేను చదువుతున్నాను. ಅಲ್ಲಲ್ಲಿ ಹೋಗಿ ಸುವಾರ್ತ ವಾಕ್ಯವನ್ನು ಸಾರುತ್ತಿದ್ದರು. ಫಿಲಿಪ್ಪನು ಸಾಮಾನ್ಯವೆಂಬ ಪಟ್ಟಣಕ್ಕೆ ಹೋಗಿ ಕ್ರಿಸ್ತನನ್ನು ಅಲ್ಲಿರುವವರಿಗೆ ಪ್ರಕಟಿಸಿದನು. ಗುಂಪಾಗಿ ಕೂಡಿದ ಜನಗಳು ಫಿಲಿಪ್ಪನ ಮಾತುಗಳನ್ನು ಕೇಳಿ ಅವನು ಮಾಡಿದ ಸೂಚಕ ಕಾರ್ಯಗಳನ್ನು ನೋಡಿ ಅವನು ಹೇಳಿದ ಸಂಗತಿಗಳಿಗೆ ಹಿತಮನಸ್ಸಾಗಿ ಲಕ್ಷ್ಯ ಕೊಟ್ಟರು. ಯಾಕಂದರೆ ಅನೇಕರೊಳಗಿಂದ ದೆವ್ವಗಳನ್ನು ಮಹಾಶಬ್ದದಿಂದ ಕೂಗಿ ಹೊರಗೆ ಬಂದವು ಮತ್ತು ಅನೇಕ ಪಾರ್ಶ್ವವಾಯು ರೋಗಿಗಳು ಕುಂಟರು ಸ್ವಸ್ಥ ಮಾಡಲ್ಪಟ್ಟರು. ಆ ದಿನ ಪಟ್ಟಣದಲ್ಲಿ ಬಹು ಸಂತೋಷವಾಯಿತು. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్తను వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్లి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూసినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన దెయ్యములను పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగులు సంతోషం కలిగెను. ಓದಿದ ಭಾಗಕ್ಕಾಗಿ ಕರ್ತನಿಗೆ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸುತ್ತೇನೆ. చదువుకున్నటువంటి భాగం కొరకు దేవుణ్ణి స్తుతించి బద్దులమై ఉన్నాం. ఈ ಒಂದು ಭಾಗದಲ್ಲಿ ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡೋದಾದ್ರೆ, ఈ భాగంలో మనం చూసినట్లయితే, ಇದರ ಹಿನ್ನೆಲೆಯನ್ನು ನೋಡುವುದಾದ್ರೆ, దీని వెనుకున్న భాగాలు మనం చూసినప్పుడు ಯಾವಾಗ ಆ ಒಂದು ಹಿಂಸೆ ಒಳಗಾಯ್ತೋ ಆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾವು ಇದನ್ನ ನೋಡುವರಾಗಿದ್ದೇವೆ. ఎప్పుడైతే సంఘంలో గొప్ప హింస జరిగిందో తర్వాత జరిగినటువంటి సంఘటనలు ఇక్కడ మనం చూస్తున్నాం. ಯಾವಾಗ ಹಿಂಸೆ ಬಂತೆಂಬುದನ್ನು ಅವರು ಸುಮ್ಮನೆ ಕೂತ್ಕೊಳ್ಳಲಿಲ್ಲ దైవజనರಾಗಂತ ಫಿಲಿಪ್. కాబట్టి అక్కడ హింస జరిగినప్పటికీ గమ్ముగా కూర్చోలేదు, కానీ అక్కడ ఉన్నటువంటి దైవజనుడు ఫిలిప్ చేస్తున్న పరిచర్య గురించి చూస్తున్నాం. చెదిరి ಹೋದವರು ಅಲ್ಲಲ್ಲಿ ಹೋಗಿ ಸುವಾರ್ತ ವಾಕ್ಯವನ್ನು ಸಾರುತ್ತಿದ್ದರು ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరనే మాటను చూస్తున్నాం. ಅಲ್ಲಿ ಸೌಲನು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಹಿಂಸೆ ಪಡಿಸ್ತಾ ಇದ್ದಂತ ಸಂದರ್ಭ ನಾವು ನೋಡುವಾಗ, అప్పుడు ఆ సమయంలో సౌలు ఏ విధంగా హింసిస్తున్నాడో అని మనం చూసినప్పుడు, ಸ್ಟೆಫನನು ಅಲ್ಲಿ ಮರಣ ಹೊಂದಿದನೆಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. స్టెఫను మరణం పొందాడని చూస్తున్నాం. ಭಯಭೀತಿಯಲ್ಲಿರುವಂತಹ ಆ ಜನರು, భయభీతిలో ఉన్నటువంటి ఆనాటి శిష్యులు ಸುವಾರ್ತೆಯನ್ನು ಪ್ರಕಟಿಸ್ತಾ ಇದ್ದಾರೆ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. సువార్తను ప్రకటిస్తూ ఉన్నారని మనం చూస్తున్నాం. ಸುವಾರ್ತ ವಾಕ್ಯವನ್ನು ಸಾರ್ತಾ ಇದ್ದಾರೆ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. సువార్త వాక్యమును ప్రకటిస్తూ ఉన్నారు. ಯಾಕೆ ಪ್ರಕಟಣೆ ಮಾಡಬೇಕು? ఎందుకు ప్రకటన చేస్తున్నారు? ಹಿಂಸೆ ಇದೆ, హింస ఉంది, ಸಮಸ್ಯೆ ಇದೆ, సమస్య ఉంది, ಚೆದರಿ ಹೋಗಿದ್ದಾರೆ, చెదిరిపోతూ ఉన్నారు. ಒಗ್ಗಟ್ಟಾಗಿರೋರೆಲ್ಲ ಬೇರೆ ಬೇರೆಯಲ್ಲಿ ಹೋಗಿದ್ದಾರೆ. ఒక్కరిగా ఏక మనసుగా ఉన్నవారు చెదిరిపోయారు, ದೂರಕ್ಕೆ ಹೋಗಿದ್ದಾರೆ, దూరంగా వెళ్ళిపోయారు. ಆದರೆ ಸುವಾರ್ತೆಯನ್ನು ಪ್ರಕಟ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಫಿಲಿಪ್ಪನು. అయినప్పటికీ కూడా ఫిలిప్పు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ಕಾರಣ ಏನು? కారణం ఏమిటి? ರೋಮ ಬರೆದ ಪತ್ರಿಕೆ 5ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಚನ ನೋಡ್ರಿ. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, ఏలయనగా మనం ఇంకనూ బలహీనమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. ನಾವು ಆಸಕ್ತರಾಗಿದ್ದಲ್ಲಿ ಕ್ರಿಸ್ತನು ನಿಮಿತ್ತ ಕಾಲದಲ್ಲಿ ಭಕ್ತಹೀನರಿಗೋಸ್ಕರ ಪ್ರಾಣ ಕೊಟ್ಟನು ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. కాబట్టి మనం బలహీనమై ఉండగా యేసు క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ಫಿಲಿಪ್ಪನು ಈ ರೀತಿಯಾಗಿ ಈ ವಾಕ್ಯಗಳಿಂದ ನಮ್ಮನ್ನ ಬಲಪಡಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ఫిలిప్పు ఈ రీతిగా ఆయన చేస్తున్న కార్యాలను బట్టి మనకు వివరిస్తున్నాడు. ಕ್ರಿಸ್ತನನ್ನು ಆತನು ಪ್ರಕಟಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. క్రీస్తుని వారిని ప్రకటిస్తూ ఉన్నాడు. ಯಾಕಂದ್ರೆ ನಾವು ಆಸಕ್ತಿ ಅಂದ್ರೆ ನಾವು
ನಮ್ಮ ಜೀವಿತ ಇನ್ನೂ ಹಳೆ ಜೀವಿತ ಇದ್ದಾಗಲೂ ಕರ್ತನು ನಮಗೆ ಪ್ರಾಣ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ ಎಂಬ ಉದ್ದೇಶದಿಂದ ಆತನು ಪ್ರಕಟಣೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. మనం ఎందుకు ఇంకా బలహీనమైనగా యేసు క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడని అతడు ప్రకటిస్తూ ఉన్నాడు. ಭಕ್ತಿಹೀನರಾಗಿದ್ದೇವೆ ನಾವು, మనం భక్తిహీనులుగా ఉన్నాము, ಕರ್ತನನ್ನು ಅಂಗೀಕರಿಸದೇ ಇರುವಂತ ನಾವು, ప్రభువుని అంగీకరించినటువంటి సమయంలో ఉన్నాము, ಕರ್ತನ ಯಾರೆಂಬುದನ್ನೇ ಗೊತ್ತಿಲ್ಲದಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ, ప్రభు ఎవరని తెలియనటువంటి సందర్భంలో ಕರ್ತನು ನಮಗಾಗಿ ಪ್ರಾಣ ಕೊಟ್ಟು ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ದಾನೆಂಬುದನ್ನು ರುಜುವಾತು ಮಾಡೋದಕ್ಕೋಸ್ಕರ ಆತನು ಪ್ರಕಟಣೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ప్రభు మన కొరకు తన ప్రాణం పెట్టాడు, ప్రేమించాడని అతను సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ಒಂದು ಕಡೆ ಭಯಭೀತಿಯಲ್ಲಿ ಆ ಒಂದು ಪ್ರಯಾಣ ಬೆಳೆಸ್ತಾ ಇದ್ದಾರೆ. ఒకవైపు భయంతో ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు. ಸಂದರ್ಭಗಳು, ಸನ್ನಿವೇಶಗಳು ಭಯಂಕರವಾಗಿದೆ. ఆ సందర్భాలు, పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. ಸುವಾರ್ತೆ ಸಾರ್ಲಿಕ್ಕೆ ಆಸ್ಪದ ಇಲ್ಲದಂತ ಸಂದರ್ಭವನ್ನು ಅವರು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. కాబట్టి సువార్త ప్రకటించడానికి అననుకూల పరిస్థితులు ఉన్నాయి. ಆವಾಗ ಈ ಒಂದು ವಾಕ್ಯವು ನಮ್ಮನ್ನ ಹಿಂದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅದು ಹೇಳ್ತಾ ಇದೆ, ನಮಗೆ ಕೊಟ್ಟಿರುವ ಆ ಒಂದು ಆಲೋಚನೆ, ನಾವು ಆಸಕ್ತರಾಗಿದ್ದಲ್ಲಿ ಕ್ರಿಸ್ತನು ನೇಮಿತ ಕಾಲದಲ್ಲಿ ಭಕ್ತಿಹೀನರಿಗೋಸ್ಕರ ಪ್ರಾಣ ಕೊಟ್ಟನು ಎಂಬುದನ್ನು. ఆ సమయంలో మనం రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ఏదైనా మనం ఇంకను బలహీనమై ఉండగా క్రీస్తు యుక్తకాలమందు భక్తిహీన కొరకు చనిపోయిన మాటను చూస్తాం. ನಮಗೆ ಜೀವ ಕೊಟ್ಟಿರೋದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಪ್ರಕಟಿಸಬೇಕಾಗಿದೆ. మనకు జీవం ఇచ్చిన దాన్ని బట్టి మనం ప్రకటించాలి. ನಮ್ಮನ್ನು ರಕ್ಷಣೆಯನ್ನು ನೀಡಿದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಪ್ರಕಟಿಸಬೇಕಾಗಿದೆ. మనల్ని రక్షించాడు గనుక మనము ప్రకటించాలి. ಯಾಕಂದ್ರೆ ಫಿಲಿಪ್ಪನ ಅದರ ಒಳ ವರ್ಮವನ್ನು ಅರ್ಥಕೊಂಡಿದ್ದನು. కాబట్టి ఆ యొక్క మర్మాన్ని ఆ ఫిలిప్పు తెలుసుకున్నవాడుగా ఉన్నాడు. ಫಿಲಿಪ್ಪನು ಕರ್ತನನ್ನು ಅರಿಯದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಆತನು ಈ ರೀತಿಯಾಗಿ ಆಲೋಚನೆ ಮಾಡಿರ್ಬೋದು. కాబట్టి ప్రభువుని తెలియకపోయినప్పుడు ఈ విధంగా ఆలోచన చేసి ఉండొచ్చు. ಆದರೆ ಆತನು ಸ್ಪಷ್ಟವಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ, ನಾನು ನಂಬದೇ ಇರುವಾಗಲೂ ನನಗಾಗಿ ಪ್ರಾಣ ಕೊಟ್ಟಿದ್ದಂತ ಕರ್ತನನ್ನು ನಾನು ಬಹಿರಂಗವಾಗಿ ಪ್ರಕಟಿಸಬೇಕೆಂಬ ನಿರ್ಧಾರಕ್ಕೆ ಆತನು ಬಂದನು. కాబట్టి నేను నమ్మకపోయినప్పటికీ ఆయన నన్ను ప్రేమించాడు, నా కొరకు ప్రాణం పెట్టాడని దానిని బట్టి అతను ప్రకటిస్తూ ఉన్నాడు. ಹಾಗೆ 5ನೇ ಅಧ್ಯಾಯ 8ನೇ ವಚನದಲ್ಲಿ ಒಂದು ಮಾತಿದೆ. అలాగే 5వ అధ్యాయము రోమపత్రిక 8వ వచనంలో మనం చూసినప్పుడు, అయితే దేవుడు మన మీద తన ప్రేమను వెల్లడబుచ్చుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ಹೌದು, ಆತನು ನಮಗಾಗಿ ಮರಣ ಹೊಂದಿದ್ದನು ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. అవును, ఆయన మన కొరకు చనిపోయాడు. ಪಾಪಿಗಳಾಗಿದ್ದಾಗಲೂ, పాపులుగా ఉన్నప్పుడే, ನಮಗೆ ಆಸೆ ಇಲ್ಲದಿರುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿಯೂ, మనకు ఆశ లేనటువంటి సందర్భం ನಮಗಾಗಿ ಪ್ರಾಣ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ, ಅದಕ್ಕಾಗಿ ನಾವು ಪ್ರಕಟಿಸಬೇಕಾಗಿದೆ. మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, దాని కొరకు మనం ప్రకటించాలి. ಅದ್ರ ಚೆದರಿ ಹೋದವರು ಈ ರೀತಿಯಾಗಿ ನಿರ್ಧಾರ ತೆಗೆದುಕೊಂಡು ಪ್ರಕಟಿಸಿದರು. కాబట్టి చెదిరిపోయినటువంటి వారు ఇటువంటి నిర్ణయాన్ని తీసుకుని వారు ప్రకటిస్తున్నారు. ನಮಗೋಸ್ಕರ ಪಾಪಿಗಳಾಗಿದ್ದಾಗಲೂ ಕರ್ತನು ಮರಣ ಹೊಂದಿದನು, ಮರಣವನ್ನು ಗೆದ್ದಿದ್ದಾನೆ ಎಂಬುದನ್ನು ನೆನಪು ಮಾಡಿಕೊಂಡ್ರು. కాబట్టి నా కొరకు ఆయన తన ప్రాణం పెట్టాడని వాళ్ళు నిర్ధారణ చేసుకున్నారు. ಹಾಗಾದ್ರೆ ನೀನು ನಾನು ವೈರಿಗಳಾಗಿದ್ದೇವೆ. అయితే నువ్వు నేను వైరులుగా, శత్రువులుగా ఉంటుండగా ಅಂಥವರನ್ನು ಕರ್ತನು అటువంటి వారిని ಪ್ರೀತಿ ಮಾಡಿ, ఆయన ప్రేమించి ತನಗಿರುವ ಪ್ರೀತಿಯನ್ನು ಸಿದ್ಧಾಂತಪಡಿಸಿ ಪ್ರಾಣ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఆయన ప్రేమను వెడపరిచి మనల్ని ప్రేమించాడు, ప్రాణం ఇచ్చాడు. ಹಾಗಾದ್ರೆ ನಾವು ಸಹ ಪ್ರಕಟಿಸಬೇಕಾಗಿರುವಂತ ಅವಶ್ಯಕತೆ ಬಹಳ ಮುಖ್ಯವಾಗಿದೆ. అట్లయితే మనం కూడా ప్రకటించాలనేటువంటి ఆవశ్యకత చాలా. ಮೊದಲನೇದಾಗಿ ನೋಡಿದ್ವಿ, ಜೀವ ಕೊಟ್ಟಂತ ಕರ್ತನನ್ನ ನಾವು ಪ್ರಕಟಿಸಬೇಕಾಗಿದೆ. మొదటగా మనం చూస్తున్నాం, మనకు జీవం ఇచ్చిన ఆయన బట్టి ఆయనని మనం ప్రకటించాలి. ಮತ್ತೆ ಆತನ ಪ್ರೀತಿಯನ್ನ ತೋರಿಸಿದಂತ ಕರ್ತನಿಗೆ ಪಾಪಿಗಳಾಗಿದ್ದಾಗಲೂ ಆತನ ರಕ್ಷಿಸಿದಕ್ಕಾಗಿ ನಾವು ಆತನನ್ನ ಪ್ರಕಟಿಸಬೇಕಾಗಿದೆ. కాబట్టి మనల్ని ప్రేమించాడు గనక ఆయన మనం ప్రకటించే బద్దులమై ఉన్నాం. ರೋಮ 6:4ನೇ వచనದಲ್ಲಿ ಒಂದು ಮಾತಿದೆ ನೋಡಿ. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగా లేపబడినో అలాగనే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన మరణము పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ನಾವು ಪ್ರಕಟಿಸಬೇಕಾಗಿರುವಂತ 3ನೇ ಕಾರಣ ಏನಾಗಿದೆ, ನಾವು ಹೊಸಬರಾಗಿ ನೂತನ ಜೀವಿತವನ್ನು ಹೊಂದಿಕೊಂಡವರು ನಾವು ಪ್ರಕಟಿಸಬೇಕಾಗಿದೆ. కాబట్టి నూతన జీవం పొందాం గనుక ఆయన గురించి మనం ప్రకటించాలని, ಆತನ ಮರಣದಲ್ಲಿ ಪಾಲುಗಾರರಾಗಿ ಆತನಿಗೆ ಉಣಲ್ಪಟ್ಟವು, ಆತನ ಕ್ರಿಸ್ತನು ಸತ್ತು ತಂದೆ ಮಹಿಮೆಯಿಂದ ಜೀವಿತವಾಗಿ ಎಬ್ಬಿಸಲ್ಪಟ್ಟಂತೆ ನಾವು ಕೂಡ ಜೀವದಿಂದ ಹೊಸಬರಾಗಿ ನಡೆದುಕೊಳ್ಳಬೇಕೆಂಬ ಮಾತು ಇಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. కాబట్టి ఇక్కడ చూస్తాం, తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు ఆయన గురించి మనం ప్రకటించాలి. ಹೊಸಬರಾಗಿ ನಾವು ಜೀವಿಸುವ ಮೇಲೆ ನಾವು ಪ್ರಕಟಿಸಬೇಕಾಗಿರುವಂತ ಜವಾಬ್ದಾರಿ ನಮ್ಮಲ್ಲಿ ಬಹಳ ಅತ್ಯಮೂಲ್ಯವಾಗಿದೆ. నూతన జీవం పొందిన వారమై ఉన్నాము గనుక
మనం ఆయన గురించి ప్రకటించబద్దులమై ఉన్నాం. ಈ ಮಾತು ಹೇಳಿದ್ರೆ ಆತನನ್ನು ಜೀವದಿಂದ ಎದ್ದು ಹೊಸಬರಾಗಿ ಆರಿಸಿಕೊಂಡಿದ್ದ ನಮ್ಮನ್ನ. కాబట్టి ఆయన నూతన జీవం మనకిచ్చి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ಹಳೆ ಜೀವಿತವನ್ನ ನಾವು ನಮ್ಮ ಹಳೆ ಜೀವಿತವನ್ನು ನಾವು ಬಿಟ್ಟಿದ್ದೇವೆ. మన పాత జీవితాన్ని వదిలివేశాము. ಹೊಸಬರಾಗಿ ನಾವು ನಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದೇವೆ. కొత్త వారిగా మనం జీవిస్తున్నాము. ಹಾಗಾದ್ರೆ ಪ್ರಕಟಿಸಬೇಕಾಗಿರುವಂತ ಕರ್ತವ್ಯ ನನ್ನ ಮೇಲೆ ಇದೆ. కాబట్టి ఆయన గురించి ప్రకటించాలన్న బాధ్యత మన మీద ఉంటా ఉంది. చెదిరి ಹೋದವರು ಇವರು ಪ್ರಕಟಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. వారు చెదిరిపోయిన వారు ప్రకటిస్తూ ಹಿಂಸೆಯಲ್ಲಿ ಇರುವಂತ ಜನರು ಪ್ರಕಟಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. హింస పొంది వారు ప్రకటిస్తూ ఉన్నారు. ಹಾಗಾದ್ರೆ ನಾವು ಪ್ರಕಟಿಸಬೇಕಾಗಿರೋದಕ್ಕೆ ಕಾರಣ ಆತನು ನಮ್ಗೆ ಆ ಒಂದು ಹೊಸ ಜೀವಿತವನ್ನು ಕೊಟ್ಟಿರೋದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಪ್ರಕಟಿಸಬೇಕಾಗಿರುವಂತ ಜವಾಬ್ದಾರಿ ಬಹಳ ಅತ್ಯಮೂಲ್ಯವಾದದ್ದು. కాబట్టి ఆయన గురించి ప్రకటించాల్సినటువంటి బాధ్యత నీకు నాకు ఆయన నూతన జీవం ఇచ్చాడు కనుక ఆయన గురించి ప్రకటించాలి. ಹಾಗೆ ನಾವು ರೋಮ 5:11 ಒಂದು ಮಾತಿದೆ. అలాగే రోమపత్రిక 5:11 చూసినట్లయితే, అంతేకాదు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. ಹೌದು, ಇಲ್ಲಿ ನಮ್ಮ ದೇವರ ವಾಕ್ಯ ಇಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ ನಾವು ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕ ಸಮಾಧಾನ ಸ್ಥಿತಿ ಹೊಂದಿದವರಾಗಿ ಆತನ ಮುಖಾಂತರ ದೇವರಲ್ಲಿ ಹರ್ಷಗೊಳ್ಳುತ್ತೇವೆ. ಈ ಒಂದು ವಾಕ್ಯ ನಮ್ಮನ್ನ ಏನ್ ಹೇಳ್ತಿದ್ರೆ, ఈ వాక్య భాగంలో మనకేం తెలుస్తుందంటే, ನಮಗೆ ಸಮಾಧಾನ ಕೊಟ್ಟಂತ ಕರ್ತನನ್ನು ನಾವು ಪ್ರಕಟಿಸಬೇಕಾಗಿದೆ. మనకు సమాధాన స్థితిని ఇచ్చాడు కనుక ఆయన గురించి ప్రకటించాలి. ಹರ್ಷಿಸುವಂತ ಜೀವಿತ ನಮ್ಮ ಕರ್ತನ ನಮಗೆ ಕೊಟ್ಟಿರೋದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಆತನನ್ನು ಪ್ರಕಟಿಸಬೇಕಾಗಿದೆ. దేవుని యందు అతిశయ పడుచున్నాము కనుక మనం ఆయన గురించి ಯಾಕೆ ಅತಿಶಯ ಪಡ್ತಾ ಇದ್ದೇವೆ? ఎందుకు మనం అతిశయ పడుతున్నాము? ನಮ್ಮ ನಿಮಿತ್ತನ, మన నిమిత్తమా, ನಮ್ಮ ಕ್ವಾಲಿಟೀಸ್ನ, మనకున్నటువంటి ನಮ್ಮ ಯೋಗ್ಯತೆಯಿಂದನ, మనకు ನಮಗಿರುವಂತ ಅರ್ಹತೆಯಿಂದನಾ, మనకున్నటువంటి అర్హతను బట్ట ಅಲ್ವೇ ಅಲ್ಲ? లేదు కాదు ప్రియులారా. ನಮಗಾಗಿ ಪ್ರಾಣವನ್ನು ಕೊಟ್ಟಂತ ಕರ್ತನನ್ನ ఆయన మన కొరకు తన ప్రాణం ఇవ్వడం ద్వారా ಅಲ್ಲರ ಜೀವಿತವಾಗಿಂತ ನಮ್ಮ ಜೀವಿತಗಳನ್ನ, కాబట్టి ఒక అల్లరకలమైనటువంటి జీవితం మన జీవితం ಸಮಾಧಾನ ಪಡಿಸುವಂತ ಕಾರ್ಯಕ್ಕೆ ನಮ್ಮನ್ನು ಸಮಾಧಾನ ಸ್ಥಿತಿಗೆ ತಂದಂತ ಕರ್ತನನ್ನು ನಾವು ಪ್ರಕಟಿಸಬೇಕಾಗಿದೆ. సమాధాన స్థితికి తీసుకొచ్చారు కనుక ఆయన గురించి మనం ప్రకటించాలి. ಅದರ ಮುಖಾಂತರ ಆತನ ಹರ್ಷಗೊಳ್ಳುತ್ತಾ ನಾವು ಆತನನ್ನ ಪ್ರಕಟಿಸಬೇಕಾಗಿರೋ ಜವಾಬ್ದಾರಿ ನಮ್ಮ ಮೇಲೆ ಇದೆ. దానిని బట్టి మనం అతిశయ పడుతూ ఆయన ప్రకటించబద్దులమై ఉన్నాం. ನಾವು ಹಾಗೆ 6:23 ಒಂದು ಮಾತಿದೆ ನೋಡಿ. అలాగే రోమపత్రిక 6:23 కూడా ఒక మాట, ఏలైనగా పాపం వలన వచ్చి జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. ನಿತ್ಯ ಜೀವ ಕೊಟ್ಟಂತ ಕರ್ತನಿಗೆ ನಾವು ಪ್ರಕಟಿಸಬೇಕಾಗಿದೆ. నిత్య జీవం ఇచ్చాడు కనుక ఆయన మనం ప్రకటించాలి. ಸತ್ಯವೇದದಲ್ಲಿ ನಿತ್ಯ ಜೀವದ ಕುರಿತು ಬಹಳ ಕಡೆ ಮಾತಾಡಿದ್ದಾರೆ ಕರ್ತನು. కాబట్టి మనం లేఖనాల్లో చూసినట్లయితే నిత్య జీవం గురించి అనేక భాగాలు మనకు ఉంటా ఉన్నాయి. ಒಬ್ಬ ಯವನಸ್ಥನ ಬಂದು ನಾನು ನಿತ್ಯ ಜೀವ ಪಡಬೇಕಂತ ಕೇಳಿದಾಗ, ನಿನ್ಗಿರೋದೆಲ್ಲ ಮಾರಿ ನನ್ನ ಹಿಂಬಾಲಿಸುವಂತ ಕರ್ತನು ಕೇಳಿದಾಗ, ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు వచ్చి నేను నిత్య జీవం పొందాలా అని ప్రభు దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ప్రభు చెప్తూ ఉన్నాడు, అయితే నీకున్నదంతా అమ్మి నన్ను వెంబడించమని చెప్పాడు. అతను బరలిಲ್ಲ, అతను రాలేదు. యోహాను బరಸುವಂತ 4ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಒಬ್ಬ ಸ್ತ್ರೀಯನ್ನು ಕೇಳ್ತಾ ಇದ್ದಾಳೆ. కాబట్టి యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక స్త్రీ అడుగుతుంది, నిత్య జీవ పడಬೇಕಂತ ನಾನು ಏನ್ ಮಾಡ್ಬೇಕಂತ ಕೇಳಿದಾಗ, నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి అని, ನಂಬಿಕೆ ಇಡು ರಕ್ಷಣೆ ಒಂದು, ಅವಾಗ ನೀನು ನಿತ್ಯ ಜೀವ ಹೊಂದಿ ಅಂತ ಹೇಳಿದ್ರು. నీవు నమ్మినట్లయితే నీవు నిత్య జీవం పొందాలని చెప్పాడు. ಆಕೆ ಕರ್ತನು ಹೇಳಿದಂತ ಮಾತುಗಳನ್ನು ಕೇಳಿದಳು. ఆమె ప్రభు చెప్పిన మాటల మీద నమ్మకం ఉంచింది. ಆಕೆ ಊರೆಲ್ಲ ಹೋಗಿ ಸಾರಿದಳು ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. ఆమె తన ఊరికెల్లా వెళ్ళి ఆమె ఆ ప్రభువు గురించి చాటింది. ಸಮರಯದ ಸ್ತ್ರೀಯಳು, సమరయ స్త్రీ, ಅನ್ಯ ಸ್ತ್ರೀಯಳು, అన్య స్త్రీ ఏంది, ಪಾಪದ ಜೀವಿತದ ಕೂಡಿದಂತ ಜೀವಿತ, పాప జీవితంలో ఉంటా ఉంది. ಆದರೆ ಆಕೆ ಕರ್ತನನ್ನು ಅಂಗೀಕರಿಸಿದಳು. అయితే ఆమె ప్రభువుని అంగీకరించింది మనం చూస్తున్నాం. ಕರ್ತನನ್ನು ಸ್ವೀಕರಿಸಿಕೊಂಡಳು, ప్రభువుని స్వీకరించింది ఆమె. ಆಕೆ ಒಂದು ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾಳೆ ನೋಡಿ, 4ನೇ ಅಧ್ಯಾಯ ಯೋಹಾನನ ಬರೆಸುವಾರ್ತೆ, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక మాట రాయబడ్డది చూడండి. నేను చేసినవన్నీ నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలో సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచి 42 వచ్చిన మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామని. ಆಗ ಹೆಂಗಸು ತಾನು ಅಲ್ಲಿ ಕೊಡವನ್ನು ಬಿಟ್ಟು ಊರೊಳಕ್ಕೆ ಹೋಗಿ ಜನರಿಗೆಲ್ಲ ಒಬ್ಬನಿದ್ದಾನೆ, ನಾನು ಇದುವರೆಗೂ ಮಾಡಿದ್ದನ್ನೆಲ್ಲ ನನಗೆ ಹೇಳಿದನು. కాబట్టి ఆమె కొండను వదిలిపెట్టి తన ఊర్ల దగ్గరికి వెళ్ళి నాకు జరిగినవన్నీ కూడా ఆయన చెప్పాడని చెప్తా ఉంది. ತಾನು ಬಂದಿದ್ದು ನೀರಿಗೋಸ್ಕರ, ఆమె వచ్చింది నీటి కోసం.
ಅದರ ತನ್ನ జీవితాన్ని బదలాయించుకుంటాడు. అయితే ఆమె యొక్క జీవితాన్ని మార్పు తన చేసుకుంది. ಹಳೆ జీవితాన్ని అల్లే ಬಿಟ್ಟಳು. ఆమె తన పాత జీవితాన్ని అక్కడే వదిలి వెళ్ళింది. ಬಿಟ್ಟು ಹೋಗಿ ಊರಿನ ಜನರಿಗೆಲ್ಲ ತಿಳಿಸ್ತಾರೆ. కాబట్టి ఆమె వెళ్ళి తన ఊరికి వారి అందరికీ చెప్తూ ఉంది, ಪ್ರಕಟಿಸ್ತಾ ಇದ್ದಾಳೆ, ప్రకటిస్తూ ఉంది. ಏನಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾಳೆ? ఏమని చెప్తుంది? ಅಲ್ಲಿ ನಾವು 42ರಲ್ಲಿ ನಾನು ನೋಡುವಾಗ 29లో మనం చూసినప్పుడు, మీరు వచ్చి నేను చేసినవని నాతో చెప్పిన మనిషిని చూసి ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పారు. ಅವನನ್ನು ನೋಡಿ ಬರತಕ್ಕ ಕ್ರಿಸ್ತನು ಅವನೇ ಏನೋ ಎಂದು ಹೇಳಲು ಆತನ ಬಳಿಗೆ ಬರೋದಕ್ಕೆ ಊರೊಳಗಿಂದ ಹೊರಟರು. కాబట్టి ఊరిలో ఉన్న వారందరూ కూడా బయలుదేరి వెళ్ళారు. ಒಬ್ಬ ಸ್ತ್ರೀ, ఒక స్త్రీ, ಸಮರ್ಯದ ಸ್ತ್రీ, సమరయ స్త్రీ, పాపిಗಳಲ್ಲಿ అతి ప్రాముఖ్యವಾದ ಪಾಪಿ, ఆ పాపంలో కూడా ప్రాముఖ్యమైనటువంటి పాపి ఆమె, ಕರ್ತನನ್ನ ಸಂಧಿಸಿದಳು, ప్రభువుని సంధించింది ఆమె. ಕರ್ತನಾಕೆಗೆ ನೀರನ್ನು ಕೇಳಿದಳು. కాబట్టి ప్రభు ఆమె నీరు అడిగాడు. ನಾನು ಕೊಡುವ ನೀರನ್ನು ನಿನಗೆ ಎಂದಿಗೂ ನೀರಡಿಕೆ ಆಗೋದಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿದಳು. కాబట్టి ఆయన చెప్తూ వచ్చాడు, నేను ఇచ్చే నీళ్లు ఎన్నటికీ దాహం కావని చెప్పాడు. ಕರ್ತನ ಹೇಳಿದ ಮಾತುಗಳೆಲ್ಲ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಕೇಳಿದಳು. ప్రభు చెప్పిన మాటలన్నీ కూడా స్పష్టంగా విన్నదా. ಕರ್ತನನ್ನು ಅಂಗೀಕರಿಸಿದಳು. ఆ ప్రభువుని అంగీకరించింది. ಅಂಗೀಕರಿಸಿದ ಕೂಡಲೇ ఆమె అంగీకరించిన వెంటనే ಹಳೆಯ ಜೀವಿತವನ್ನು ಬಿಟ್ಟು పాత జీవితాన్ని వదిలి ಹೊಸ ಜೀವಿತವನ್ನು ಪ್ರಾರಂಭಿಸಿದಳು. కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ಪ್ರಕಟಣೆ ಮಾಡೋದಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದಳು. ప్రకటించడానికి ప్రారంభించింది. ಅನೇಕರನ್ನು ಕರ್ತನ ಕಡೆಗೆ ತಂದಳು. అనేక మందిని ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చి, ಈ ಒಂದು ಕಾರ್ಯದಿಂದ ನಾವು ಅನುಸರಿಸುವಂತ ಕಾರ್ಯ ಏನಂದ್ರೆ, ఈ యొక్క విషయాలు మనం చూసినప్పుడు మనం ఏం అనుసరించాలంటే, ಪ್ರಕಟಿಸಬೇಕಾಗಿರುವ ಜವಾಬ್ದಾರಿ ನನ್ನ ಮೇಲೆ ಇದೆ. కాబట్టి ప్రకటించాల్సినటువంటి ఆ యొక్క బాధ్యత మన మీద ఉంటాము. అత్యమూల్యవాదది ప్రకటిಸಬೇಕೇ ಬೇಕು ನಾವು. కాబట్టి అత్యమూల్యమైంది ప్రకటించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ಆಕೆ ಹೋಗಿ ಪ್ರಕಟಿಸಿದಳು. ఆమె వెళ్ళి ప్రకటించింది. ಹೌದು, ನನಗೂ ನಮಗ ಆ ರೀತಿಯ ನಿತ್ಯ ಜೀವಕ್ಕೆ ಬಾಧ್ಯಸ್ಥರನ್ನಾಗಿ ಮಾಡೋದಕ್ಕಾಗಿ ನಾವು ಪ್ರಕಟಿಸುವರಾಗಿರೋಣ. అవును కదా, మనం కూడా నిత్య జీవానికి వారసులుగా చేసిన ఆయన గురించి మనం ప్రకటించాలి కదా. ಹಾಗೆ 12ನೇ ಅಧ್ಯಾಯ 5ನೇ ವಚನ ರೋಮಾಪುರದ ಪತ್ರಿಕೆ. అలాగే మనం రోమాపత్రిక 12వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినప్పుడు, అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరినొకరము ప్రత్యేకముగా అవయవమై ఉన్నాము. ನಿತ್ಯ ಜೀವಕ್ಕೆ ಬಾಧ್ಯಸ್ಥರಾಗಿ ಮಾಡದ ಕರ್ತನನ್ನು ಪ್ರಕಟಿಸಬೇಕು. నిత్య జీవం వచ్చినటువంటి ఆయన్ని మనం ప్రకటించాలి. ಹೊಸ ಜೀವಿತವನ್ನು ಕೊಟ್ಟಂತ ಕರ್ತನನ್ನು ಪ್ರಕಟಿಸಬೇಕು. కొత్త జీవితాన్ని ఇచ్చినందుకు ఆయన మనం ప్రకటించాలి. ಪಾಪಿಗಳಾಗಿದ್ದಾಗಲೂ ಆಸಕ್ತ ಇಲ್ಲದಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಆತನು ನಮಗಾಗಿ ಪ್ರಾಣ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕಾಗಿ ಕರ್ತನನ್ನು ಪ್ರಕಟಿಸಬೇಕು. మనం పాపులుగా ఉన్నప్పుడే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు కనుక ఆయన మనం ಆತನ ಪ್ರೀತಿಯ ಸಿದ್ಧಾಂತ ಪಡಿಸಿದಾನ, ಅದಕ್ಕಾಗಿ ನಾವು ಆತನನ್ನು ಪ್ರಕಟಿಸಬೇಕು. ఆయన ప్రేమ మన వెల్లడిపరిచారు కనుక మనం ఆయన ప్రకటించాలి. ನಾವಿಲ್ಲಿ 12:5 ನೋಡುವಾಗ ఇక్కడ 12:5 చూసినప్పుడు ಆತನು ಈ ರೀತಿಯಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. అక్కడ ఈ రీతిగా చెప్తా ఉన్నాడు. 12:5 ಕನ್ನಡದಲ್ಲಿ ಓದಪ್ಪ. ಒಂದೇ ಕೆಲಸ ಇರುವುದಿಲ್ಲವೋ ಹಾಗೆಯೇ ನಾವೆಲ್ಲರೂ ಒಟ್ಟಾಗಿ ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಒಂದೇ ದೇಹವಾಗಿ ಒಬ್ಬೊಬ್ಬರಾಗಿ ಪರಸ್ಪರ ಅಂಗಗಳಾಗಿದ್ದೇವೆ. ಅಲ್ಲಿ ಕನ್ನಡ ತೆಲುಗಲ್ಲಿದೆ, ಅದು ಆಶೀರ್ವಾದ ಎಂಬ ಪದವನ್ನು ಉಪಯೋಗಿಸ್ತಾರಲ್ಲ, ಬ್ಲೆಸ್ಸಿಂಗ್. కృపావరಗಳంದ್ರೆ ఆశీర్వాదಕ್ಕೆ సంబంధపట్ಟ కార్యಗಳಾಗಿದೆ. కాబట్టి కృపావరాలు అనేకము మనకు కలిగి ఉంటా ఉన్నాయి. ನಾವೆಲ್ಲೋ ಬೆಳೆದವರು, మనం ఎక్కడో ఉన్నటువంటి వారు, ಎಲ್ಲೋ ಹುಟ್ಟಿದವರು, ఎక్కడో పుట్టినటువంటి వారు, ಯಾವುದೋ ಸ್ಥಳದಲ್ಲಿದ್ದವರು, ఎక్కడో ఉన్నటువంటి వారిని ನಮ್ಮೆಲ್ಲರನ್ನ మనందరినీ కూడా ಕ್ರಿಸ್ತನ ಮುಖಾಂತರ క్రీస్తు ద్వారా ಒಂದೇ ಶರೀರವಾಗಿ ಮಾಡೋದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಪ್ರಕಟಿಸಬೇಕಾಗಿದೆ. ఒకే శరీరంగా చేయబడ్డాం కనుక మనం ಆತನ ಆ ಒಂದು ದೇಹದಲ್ಲಿ ನಾವು ಅಂಗಗಳಾಗಿದ್ದೇವೆ. ఆయన దేహంలో మనం అవయవాలు ఉన్నాము, ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಪ್ರಕಟಿಸಬೇಕಾಗಿದೆ. అందుకోసం మనం ప్రకటించాలి. ಫಿಲಿಪ್ಪನು ತೀರ್ಮಾನ ತೆಗೆದುಕೊಂಡನು. ఫిలిప్పీ తీర్మానం చేసుకున్నాడు. చెదిరి ಹೋದವರು ನಾವು, చెదిరిపోయినటువంటి ಹಿಂಸೆಗೊಳಗಾಗಿದ್ದೇವೆ, ಬಾಧೆಗೊಳಗಾಗಿದ್ದೇವೆ, ದೂರ ದೂರ ಪ್ರಯಾಣದಲ್ಲಿದ್ದೇವೆ. దూర దూర ప్రయాణాల్లో ఉన్నాం. ಆದರೆ ನಾವು ಪ್ರಕಟಿಸಲೇಬೇಕೆಂಬ ನಿರ್ಧಾರಕ್ಕೆ ಬಂದರು. అయితే ప్రకటించాలని ఒక నిర్ధారణకు వచ్చారు వారు. ಇಲ್ಲಿ ನಾವು ಒಂದೇ ಆಗಿದ್ದೇವೆ, ఇక్కడ ఒకటే ఉన్నాం, ನಾವು ಪ್ರಕಟಿಸುವರಾಗಿರೋಣ. మనం ప్రకటించేవారు. ಪ್ರಕಟಿಸಲಿಕ್ಕೆ ನಮಗೆ ಕರ್ತನು ಆ ಒಂದು ವಿಶೇಷವಾದ ರಕ್ಷಣೆ ಮಾರ್ಗವನ್ನು ನಮ್ಗೆ ದಯಪಾಲಿಸಿದನು ಪ್ರಿಯರೇ. కాబట్టి ఆయన మనం ప్రకటించాల్సిన ఆసక్తి ఉన్నట్లయితే ఆయన విశేషమైనటువంటి వరాలు ఆయన మనకు దయచేసి, ಬೇರೆ ಬೇರೆ ವಾತಾವರಣದಲ್ಲಿ ಬೆಳೆದವರು ನಾವು, వేరే వేరే వాతావరణంలో
పెరిగినటువంటి వారు, సన్నివేశದಲ್ಲಿ ಬೆಳೆದು ಬಂದವರು ನಾವು. అనేక సందర్భాల్లో పెరిగినటువంటి వారు. ಆದ್ರೆ ಕರ್ತನಲ್ಲಿ ನಾವು ಬರುವಾಗ అయితే ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు ಒಂದೇ ಆಗಿದ್ದೇವೆ. ನಮ್ಮ ನೋಡ್ತಿದ್ದೇವೆ ఒకటే ఉన్నాము. ನಾವು ಪ್ರಕಟಿಸಬೇಕಾಗಿದೆ ಎಂಬುದನ್ನು ನಮಗೆ ತಿಳಿಯಪಡಿಸ್ತದೆ ವಾಕ್ಯದಿಂದ. కాబట్టి మనం ప్రకటించాల్సిన బాధ్యత మనకుందని ఇక్కడ చూస్తాం. ದೇವರು ನಮಗೆ ಕೃಪೆ ಮಾಡಿರೋ ಪ್ರಕಾರ ನಾವು ಬೇರೆ ಬೇರೆ ವರಗಳನ್ನು ಹೊಂದಿದ್ದೇವೆ. ಹೊಂದಿದ ಪ್ರವಾದನೆಯ ರೂಪವಾಗಿದ್ದರೂ ವಿಶ್ವಾಸ ವರಕ್ಕೆ ನಾವು ಪ್ರವಾದನೆ ಮಾಡೋಣ, ಅದನ್ನು ಪ್ರಕಟಿಸೋಣ ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡುತ್ತೇವೆ. 6-7 వచనాలు చూసినప్పుడు 12వ అధ్యాయము రోమాపత్రికలో మన అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరే వేరే కృపావరము కలిగి ఉన్న వారు ఉన్నాము కనుక ప్రవచన వారం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము, పరిచర్యలు అయితే పరిచర్యలో చేయదు అంటున్నారు. ನಾವು ರೋಮಪುರದ ಪತ್ರಿಕೆ ಮುಂದುವರಿತಾ ನಾವು ಹೋಗುವಾಗ రోమపత్రికలో మనం చూసినప్పుడు 16ನೇ ಅಧ್ಯಾಯ 27ನೇ ವಚನದಲ್ಲಿ ಒಂದು ಮಾತಿದೆ. 16వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట ఉంటా ఉంది. ಸತ್ಯನಾಗಿರುವ ಜ್ಞಾನ ನಿಧಿಯಾದ ಒಬ್ಬನೇ ದೇವರಿಗೆ ಮೂಲಕ ಯುಗಾಂತರಗಳಲ್ಲಿ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ಜ್ಞಾನಿಯಾದ ದೇವರು ನಮಗೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕ ಆತನು ಯುಗ ಯುಗಾಂತರಗಳಲ್ಲಿ ಸ್ತೋತ್ರ ಹೊಂದುವತನಾಗಿದ್ದಾನೆ. కాబట్టి అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యుగ యుగాలు స్తోత్రం కలిగేది. ಅದ್ವಿತೀಯ ಅಂತ ಕರ್ತನನ್ನು ನಾವು ಪ್ರಕಟಿಸಬೇಕಾಗಿದೆ. అద్వితీయ దేవుణ్ణి మనం ప్రకటించాల్సిన వారు. ಆತನು ಹೇಳಿದಂತ ಮಾತನ್ನು ನಾವು ನೋಡೋಣ. ఆయన చెప్పేటువంటి ಜ್ಞಾನ ನಿಧಿಯಾದ ಒಬ್ಬನೇ ದೇವರನ್ನು ನಾವು ಪ್ರಕಟಿಸಬೇಕಾಗಿದೆ. కాబట్టి జ్ఞాన నిధి అయినటువంటి ఒక్కనే మనము ప్రకటించాలి. ಸೋತು ಹೋಗಲಿಲ್ಲ. ఆయన ಫಿಲಿಪಿ ಪಟ್ಟಣ ಫಿಲಿಪಿ ಆ ಒಂದು ಸುವಾರ್ತೆ ಸಾರುವಂತ ಆ ದೈವಜನರು ಸೋತು ಹೋಗಲಿಲ್ಲ. కాబట్టి ఆ ఫిలిప్పి పట్టణంలో సువార్త ప్రకటించేటప్పుడు వారు పడిపోయిన వారుగా లేరు, ఓడిపోయిన వారు ಹಿಂಜರಿಲಿಲ್ಲ. ಅವ್ರು ಹಿಂಜರಿಲಿಲ್ಲ, వారు వెనక్కి జారిపోయిన వారుగా లేరు. ಅದು ಸ್ವಾರ್ಥೆಯನ್ನು ಸಾರಿದ್ದಾರೆ ಅಂತ ನೋಡ್ತೇವೆ. కాబట్టి సువార్త ప్రకటించే వారిగా ఉన్నారు. ನೀನು ನಾನು ಪ್ರಕಟಿಸುವರಾಗಿರುತ್ತೆ. అయితే నువ్వు నేను ప్రకటించే వారిగా ఉండాలి. ಎರಡನೇ ಭಾಗವನ್ನು ನೋಡುವಾಗ రెండో భాగంలో మనం చూసి ಹಾಗಾದ್ರೆ ನಾವೇನಾಗಿದ್ದೇವೆ ಕರ್ತನ ಮುಖಾಂತರ, ಕರ್ತನ ದ್ವಾರ ನಾವೇನಾಗಿದೆ ಎಂಬುದನ್ನು ನಾವು ನೆನಪು ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. కాబట్టి ప్రభు ద్వారా మనం ఏమై ఉన్నామని చూసినప్పుడు 2 ಕೊರಿಂಥ ಬರೆದ ಪತ್ರಿಕೆ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3ನೇ అధ్యాಯ 4ನೇ ವಚನ ನೋಡಿ. 3వ అధ్యాయం 4వ వచనం చూసినప్పుడు ನಮ್ಮಿಂದಲೇ ಏನಾದರೂ ಉಂಟಾಯಿತೆಂದು ತೀರ್ಮಾನಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ನಮ್ಮಷ್ಟಕ್ಕೆ ನಾವೇ ಸಮರ್ಥರೆಂದಲ್ಲ. 2 ಕೊರಿಂಥ 3:4. క్రీస్తు ద్వారా దేవుని యెడల మాకిచ్చిన నమ్మకము కలదు. ಇಂಥ ಭರವಸೆಯು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕವಾಗಿ ದೇವರ ಮುಂದೆ ನಮಗುಂಟು. ನಮ್ಮಿಂದಲೇ ಏನಾದರೂ ಉಂಟೇದು ತೀರ್ಮಾನಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ನಮ್ಮಷ್ಟಕ್ಕೆ ನಾವು ಸಮರ್ಥರಂತಲ್ಲ, ನಮಗಿರೋ ಸಾಮರ್ಥ್ಯ ದೇವರಿಂದಲೇ ಬಂದಿದ್ದು. ಈ ವಚನವನ್ನು ನಾವು ನೋಡುವಾಗ ఈ వచనాలు మనం చూసినప్పుడు ನಾವು ಏನಾಗಿದ್ದೇವೆ, మనం ఏమై ఉన్నాము, ಆತನ ಕೈಯ ಕೆಳಗಡೆ ಇರುವಂತ ಸಾಧನಗಳಾಗಿದ್ದೇವೆ. ఆయన చేతిలో సాధనాలుగా మనం ఉంటున్నాం. ಆತನ ಆ ಒಂದು ವಿಶೇಷವಾದಂತ ಕ್ರಿಸ್ತನ ಆ ಒಂದು ಕಾರ್ಯವನ್ನು ಸಾರುವರಾಗಿದ್ದೇವೆ ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. కాబట్టి ఆయన కార్యాలు మనం చేసేవారుగా ఉంటాం. ಅದೇ 2ನೇ ಅಧ್ಯಾಯ 14ನೇ ವಚನ ನೋಡ್ರಿ. అదే 2వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాం. ಕರ್ತನ ಕೈಯೊಳಗಡೆ ನಾವೇನಾಗಿದ್ದೇವೆ, ప్రభు యొక్క చేతిలో మనం ఏమై ఉన్నాం, ಕರ್ತನ ಮುಖಾಂತರ ನಾವೇನಾಗಿದ್ದೇವೆ, ఆయన ద్వారా మనం ఏమై ఉన్నాం, ಸುವಾಸನೆಯನ್ನು ಕೊಡೋರಾಗಿದ್ದೇವೆ. సువాసనను మనము ఇచ్చేవారంగా ఉన్నాం. ನಾವಿರುವ ಸ್ಥಳದಲ್ಲಿ, మనం ఉండే స్థలంలో, ನಾವು ಮಾಡೋ ಕೆಲಸದಲ್ಲಿ, మనం చేసేటువంటి పనుల్లో, ನಾವೆಲ್ಲೇ ಇದ್ರೆ మనం ఎక్కడున్నప్పటికీ కూడా ಏನ್ ಕೊಡ್ಬೇಕಂತ, ఏమి ఇవ్వాలి, సువాసన ఇచ్చేవారంగా ఉండాలి. ರುಚಿಯಾದಂತ ಜೀವಿತ ಕೊಡುವ ಪರಿಚಯ ಮಾಡುವವರಾಗಿರಬೇಕು. కాబట్టి రుచికరమైనటువంటి ನಮ್ಮ ಜೀವಿತದಿಂದ, మన యొక్క జీవితం ద్వారా ಸುವಾಸನೆ ಜೀವಿತವನ್ನು ಎದುರು ನೋಡುವವರಾಗಿದ್ದಾರೆ ಪ್ರಿಯರೇ. కాబట్టి సువాసనను వెదజల్లే జీవితాన్ని ఆయన కోరుకునేవాడు. ನಾನು ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ ಅಂದ್ರೆ, ಆತನ ವಿಷಯವಾದ ಜ್ಞಾನವೆಂಬ ಸುವಾಸನೆ ನಮ್ಮ ಮೂಲಕ ಎಲ್ಲಾ ಸ್ಥಳಗಳಲ್ಲಿ వ్యాపనಗೊಳಿಸುತ್ತಾ ಬರುವ ದೇವರಿಗೆ స్తోತ್ರ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದೆ ಪ್ರಿಯರಲ್ಲಿ. కాబట్టి ఇక్కడ అన్ని స్థలాల్లో ఎక్కడైతే సువాసన అనగా 14వ వచనంలో క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసన కనపరచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగిస్తున్నాడు. కాబట్టి దేవుడు పరిమళದ ವಾಸನೆಯಂತೆ ನಾವು ಜೀವಿಸಬೇಕು. పరిమళ వాసన కలిగి మనం జీవించాలని చూస్తాం. ಸುವಾಸನೆಯನ್ನು ಕೊಡುವವರಾಗಿದ್ದೇವೆ, సువాసనను ఇచ్చేవారం ఉండాలి. ಇತರರು ನಮ್ಮನ್ನು ನೋಡಿದಾಗ, ఇతరులు మనల్ని చూసినప్పుడు ಇವರಿಂದ ಏನೋ ಒಂದು ನಮಗೆ ದೊರಕುತ್ತದೆ ಎಂಬುದನ್ನು ನೋಡುವವರಾಗಿ
ನಿರೀಕ್ಷಿಸುವ ಜನರಿದ್ದಾರೆ ಪ್ರಿಯರೇ. కాబట్టి వీరి నుంచి మాకేదో దొరుకుతుందని నిరీక్షించి మన వైపు చూసేవారుగా ఉన్నారు అనేక మంది. ಎಲ್ಲಿ ಯಾವುದೇ ಸ್ಥಳದಲ್ಲಿದ್ರು, వాళ్ళు ఎక్కడున్నప్పటికీ కూడా, ನಾವು ಎಲ್ಲೇ ಇದ್ರು మనం ఎక్కడున్నప్పటికీ కూడా ಇತರರಿಗೆ ಸುವಾಸನೆ ಉಂಟು ಮಾಡಬೇಕಾಗಿದೆ. ఇతరులకు మన సువార్తను ಕ್ರಿಸ್ತನ ಮುಖಾಂತರ ನಾವು ಸುವಾಸನೆ ಕೊಡುವವರಾಗಿದ್ದೇವೆ. క్రీస్తు ద్వారా మనం సువాసన సల్లించేవారు. ಕ್ರಿಸ್ತನ ಮುಖಾಂತರ ನಮ್ಮ ಜೀವಿತವನ್ನು ನಾವು ಅವರ ಜೀವಿತಗಳನ್ನು ಕಟ್ಟುವರಾಗಿ ನಾವಿದ್ದೇವೆ. కాబట్టి క్రీస్తు ద్వారా మనం ఆ కుటుంబాన్ని కట్టేవారు ఉండాలి ప్రియులారా. ಎರಡನೇ ಅಂಶಕ್ಕೆ ನಾವು ಅದರಲ್ಲೇ ಬರುವಾಗ దాన్ని మనం చూసినప్పుడు 2ನೇ ಅಧ್ಯಾಯ 15ನೇ ವಚನ, 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినప్పుడు, రక్షింపబడి వారి పట్లను నశించి వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాం. ನಾಶನ ಮಾರ್ಗದಲ್ಲಿರೋರೆಲ್ಲರಿಗೂ ನಾವು ದೇವರ ಮುಂದೆ ಕ್ರಿಸ್ತನ ಪರಿಮಳವಾಗಿದೆ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. నశించిపోయేవారు ఎడల మేము ఆయన ఇలా ఆ పరిమళ వాసనంగా ఉన్నామని చెప్తున్నాడు. ನಾಶವಾಗುವಂತ ಜನರಿಗೆ ಕರ್ತನನ್ನು ಪರಿಮಳ ರೀತಿಯಲ್ಲಿ ಪರಿಚಯ ಮಾಡುವ ಜನ ನಾವಾಗಿದ್ದೇವೆ. నశించిపోయే వారి ఎడల మనము పరిమళ వాసనంగా వారికి జీవార్థమైన జీవ వాసనగా ఉండాలని చూస్తున్నాం. ಹಾಗೆ 16ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡುವಾಗ 16వ వచనంలో మనం చూసినప్పుడు, నశించే వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడి వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాడు. ಜೀವ ಮಾರ್ಗವನ್ನು ತೋರಿಸುವರು ನಾವಾಗಿದ್ದೇವೆ. జీవ మార్గం చూపించేవారుగా ఉన్నారు. ಜೀವಿತ ಅವರ ಆ ಜೀವಿತವನ್ನು ಹೇಗೆ ಜೀವಿಸಬೇಕೆಂಬ ಒಂದು ಕಾರ್ಯಕ್ಕೆ ನಾವು ಕಾರ್ಯವನ್ನು ನಡೆಸುವವರಾಗಿದೆ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೀವಿ. కాబట్టి ఆ జీవించాలి ఏ విధంగా దాన్ని వారి కార్యరూపానికి తీసుకొచ్చేవారుగా ఉండాలి. ಸುವಾಸನೆಯ ಕೊಡುವರು, ಕ್ರಿಸ್ತನ ಮುಖಾಂತರ ಸುವಾಸನೆ ಕೊಡುವರಾಗಿರಬೇಕು ನಾವು. క్రీస్తు ద్వారా సువాసన వెదజల్లేవారుగా ఉండాలి. ಹಾಗೆ 2 ಕೊರಿಂಥಿ 2:17 ಒಂದು ಮಾತಿದೆ ನೋಡ್ರಿ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:12లో కూడా 17 1:17 1వ అధ్యాయం 17వ వచనంలో కూడా మనం చూసాం. 2:17 ನಾವು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು స్పష్టವಾಗಿ ತಿಳಿಸುವಂತ ಕಾರ್ಯಕ್ಕೆ ಕರ್ತನು ನಮ್ಮನ್ನು ಕರೆದಿದ್ದಾರೆ. దేవుని యొక్క వాక్యమును స్పష్టంగా బోధించే వారంగా మనం పిలువబడ్డాము. ತಿಳಿಸಬೇಕಾಗಿರುವಂತ ಜವಾಬ್ದಾರಿ ನಮ್ಮ ಮೇಲೆ ಇದೆ ಪ್ರಿಯರೇ. కాబట్టి పిలుపుని ఏ విధంగా పిలిచాడు అలాగే మనల్ని కూడా ఆయన పిలుస్తున్న జవాబుదారి మనకి ఇచ్చాడు. ನಾವು ಒಂದೊಂದು ಪತ್ರಿಕೆಗಳಾಗಬೇಕಾಗಿದೆ. మనం కూడా ఒక పత్రిక ఉండాలి. ಪತ್ರಿಕೆಯನ್ನು ಓದುವಂತ ರೀತಿಯಲ್ಲಿ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಪತ್ರಿಕೆಗಳನ್ನು ಓದ್ತಾರೋ ಆ ರೀತಿಯಾಗಿ ನಮ್ಮ ಜೀವಿತ ಇದ್ರೆ ಕರ್ತನಲ್ಲಿ ನಾವೇನಾಗಿದ್ದೇವೆ ಎಂಬುದನ್ನು స్పష్టವಾಗಿ ಗೊತ್ತಾಗ್ತದೆ. కాబట్టి పత్రికను ఏ విధంగా చదువుతారో మనం ఒక్కొక్కరి జీవితాన్ని గురించి వాళ్ళు చదివేవారు ఉన్నారు. దానిని బట్టి మనం ఒక్కొక్క ಕ್ರಿಸ್ತನ ಕೈಯಲ್ಲಿ ಕ್ರಿಸ್ತನ ಮುಖಾಂತರ ನಾವು ಒಂದೊಂದು ಪತ್ರಿಕೆ ಆಗಬೇಕೆಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. క్రీస్తు ద్వారా మనం ఒక్కొక్క పత్రిక ఉన్నాం. ನಾವು ಮುಂದೆ ಹಾಗೆ ಸಾಗುವಾಗ అలాగే మనం ముందుకు వెళ్ళినప్పుడు 3ನೇ ಅಧ್ಯಾಯ 3ನೇ ವಚನ ನೋಡಿ. 3వ అధ్యాయం 3వ వచనం, కొరింథీయులకు 2వ పత్రికలో మా పత్రిక లేకపోతే రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములను అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. ನಾವು ಕ್ರಿಸ್ತನ ಮುಖಾಂತರ ಏನಾಗಿದ್ದೇವೆ? క్రీస్తు ద్వారా మనం ఏమై ఉన్నాము? ಪತ್ರಿಕೆ ಆಗಿದ್ದೇವೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. పత్రిక ఉన్నామని చూస్తాం. ನೋಡಿ ಇಲ್ಲಿ ಸ್ಪಷ್ಟವಾಗಿ ತಿಳಿಸ್ತಾ ಇದೆ. ಕ್ರಿಸ್ತನ ನಮ್ಮ ಕೈಯಿಂದ ಬರೆಸಿಕೊಟ್ಟ ಪತ್ರವಾಗಿದ್ರೆಂದು ಪ್ರತ್ಯಕ್ಷವಾಗಿದೆ. ಅದು ಮಸಿಯಿಂದ ಬರೆದಿಲ್ಲ, ಜೀವವುಳ್ಳ ದೇವರ ಆತ್ಮದಿಂದಲೇ ಬರೆದಿದೆ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. కాబట్టి మనం చూసినట్లయితే జీవము గల దేవుని ఆత్మతో మనం రాయబడినటువంటి క్రీస్తు ಪತ್ರಿಕೆಗಳನ್ನು ನಾವು ಓದ್ತೇವೆ. అనేక పత్రికలు మనం చదువుతాం. ಅನೇಕ ಇದರಲ್ಲಿ ಬರೆದಂತ ಪತ್ರಿಕೆಗಳನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. ఇక్కడ ఉన్నటువంటి పత్రికలు కూడా మనం చదువుతాం. ಕ್ರಿಸ್ತನ ಮುಖಾಂತರ ನಾವು ಪತ್ರಿಕೆ ಆಗಬೇಕೆಂಬುದನ್ನು ಕರ್ತನ ನಮ್ಮ ನಿರೀಕ್ಷಿಸುವನಾಗಿದ್ದಾರೆ. క్రీస్తు ద్వారా మనం కూడా ఒక పత్రిక ఉన్నామని ఆయన మనల్ని ఆ విధంగా చేసినట్లుగా చూస్తున్నాం. ನಾವು 3ನೇ అంశಕ್ಕೆ ಮತ್ತೆ ಹೋಗುವಾಗ 3వదిగా మనం చూసినప్పుడు 2 కొరింథ 3ನೇ ಅಧ್ಯಾಯ 20ನೇ ವಚನ ನೋಡಿ. 3వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 18వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వల్లే ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు, ప్రభువుగా ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. ನಾವು ಮಾರ್ಪಾಟು ಹೊಂದಿದವರು ಮಾರ್ಪಡಿಸುವ ಕಾರ್ಯಕ್ಕೆ ನಮ್ಮನ್ನ ನಾವು ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳಬೇಕಾಗಿದೆ. మనం మారు మనసు పొందినటువంటి వారమే
ఇతరులను మారు మనసు పొందే రీతిగా చేయడం అనేది చూస్తాం. ಗರ್ಭಧನದಲ್ಲಿ ಕಾಣಿಸಿಕೊಳ್ಳುವಂತೆಂಬ ದುಷ್ಟಿಸುವರಾಗಿದ್ದು ಪ್ರಭಾವದಿಂದ ಅಧಿಕ ಪ್ರಭಾವಕ್ಕೆ ಹೋಗುತ್ತಾ ಆ ಪ್ರಭಾವ ಸ್ವರೂಪುಳ್ಳವರಾಗಿ ಆಗುತ್ತೇವೆ. అర్థం వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు, ప్రభువుగా ఆత్మ చేత ఆ పోలికగానే మార్చవచ్చు. 3ನೇ ಅಂಶದಲ್ಲಿ ನೋಡಿ, ಪತ್ರಿಕೆಗಳಾಗಿ ನಾವು ಕರ್ತನ ಕೈಯಲ್ಲಿ ಕರ್ತನ ಮುಖಾಂತರ ಕ್ರಿಸ್ತ ಮುಖಾಂತರ ನಾವು ಪತ್ರಿಕೆಗಳಾಗಿದ್ದೇವೆ. కాబట్టి ప్రభు ద్వారా మనము పత్రికలై ఉన్నాము. ಅಧಿಕ ಪ್ರಭಾವಕ್ಕೆ ನಾವು ಹೋಗುವಂತ ನಾವು ಕಾರ್ಯಕ್ಕೆ ನಾವು ಕರ್ತನ ಮುಖಾಂತರ ಹೋಗುವರಾಗಿದ್ದೇವೆ. కాబట్టి మహిమ నుండి అధిక మహిమను పొందే వారంగా ఉంటున్నాము అని ప్రభు ద్వారా. 2 కొరింథీ 5:20 ಒಂದು ಮಾತಿದೆ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:20లో మనం ఒక మాట చూస్తున్నాం. ನಾವು ಕ್ರಿಸ್ತನ ರಾಯಭಾರಿಗಳಾಗಿದ್ದೇವೆ. ದೇವರೇ ನಮ್ಮ ಮೂಲಕ ಹುಟ್ಟಿ ಕೇಳುವ ಹಾಗಾಯಿತು. ದೇವರೊಂದಿಗೆ ಸಮಾಧಾನವಾಗಿರಲು ಕ್ರಿಸ್ತನ ಹೆಸರಿನಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನು ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. ಕ್ರಿಸ್ತನ ಮುಖಾಂತರ ನಾವೇನಾಗಿದ್ದೇವೆ ಅಂತ, క్రీస్తు ద్వారా మనం ఏమై ఉన్నాము? రాయబారులమై ఉన్నాము. ಅಂಬಾಸಡರ್ ಆಫ್ ದ ಲಾರ್ಡ್ ಅಂತ ಎಂಬುದನ್ನು ನಾವು ಉಪಯೋಗಿಸುತ್ತೇವೆ. ಕರ್ತನ ರಾಯಭಾರಿಗಳಾಗಿ. కాబట్టి మనం ప్రభు యొక్క రాయబారులమై ఉన్నాం. ఎందుకంటే ఆతన కార్య ಮಾಡೋದಕ್ಕೆ ನಮ್ಮನ್ನು ಕರೆದಿದ್ದಾನೆ. ఆయన కార్యం చేయడానికి మనల్ని పరిచయం ಮಾಡೋದಕ್ಕೆ ನಮ್ಮನ್ನು ಕರೆದಿದ್ದಾನೆ. ఆయన ಪರಿಚయం చేయడానికి మనల్ని ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ನಾನು ನಿಮ್ಮನ್ನ ರಾಯಭಾರಿಗಳಾಗಿದ್ದೇವೆ, ನಾವು ಕ್ರಿಸ್ತನ ರಾಯಭಾರಿಗಳಾಗಿದ್ದೇವೆ. కాబట్టి మనం క్రీస్తు యొక్క రాయబారులమై ఉన్నాం. సువాసన కొడవరాగిದ್ದೇವೆ ಕ್ರಿಸ್ತನ ಮುಖಾಂತರ. ఆ క్రీస్తు ద్వారా సువార్త ప్రకటించే వారికి, సువాసన ఇచ్చే వారికి ఉన్నాం. ಪತ್ರಿಕೆಗಳಾಗಿದ್ದೇವೆ ಕ್ರಿಸ್ತನ ಮುಖಾಂತರ. క్రీస్తు ద్వారా మనం పత్రికలమై ఉన్నాం. ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ ಕ್ರಿಸ್ತನ ಮುಖಾಂತರ ನಾವು ರಾಯಭಾರಿಗಳಾಗಿದ್ದೇವೆ. అంత మాత్రమే కాదు, క్రీస్తు ద్వారా మనం రాయబారులమై ఉన్నాం. ಕ್ರಿಸ್ತನ ರಾಯಭಾರಿಗಳು ನಾವಾಗಿದ್ದೇವೆ. క్రీస్తు యొక్క రాయబారులమై ಎಂದಿಗೂ ಮರೆಯಬಾರದು. మనం ఎప్పటికీ మరచిపోకూడదు ప్రియులారా. ಯಾಕಂದ್ರೆ ಆತನ ಕಾರ್ಯಕ್ಕೆ ನಮ್ಮನ್ನು ರಾಯಭಾರಿಗಳ ಪದವಿಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఎందుకంటే దేవుడు మనకు అంత గొప్ప భాగ్యం ఇచ్చాడు. రాయబారులకు ಸುವಾಸನೆ ಉಂಟು ಮಾಡೋದಕ್ಕೆ ನಮ್ಮನ್ನು ಕ್ರಿಸ್ತನ ಮುಖಾಂತರ ಕರೆದಿದ್ದಾರೆ. ఇతరులకు మనం సువాసన ఇచ్చే వారంగా మనల్ని పిలిచాడు ఆయన. ఇతరులకి ನಾವು ಪತ್ರಿಕೆಗಳಾಗಿರುವಂತೆ ನಮ್ಮನ್ನು ಕರ್ತನು ಮುಖಾಂತರ ಕರೆದಿದ್ದಾರೆ. ఇతరులకు పత్రికలుగా చేయనట్లు ఆయన మనల్ని పిలిచాడు. ఇతరులకి ರಾಯಭಾರಿಗಳಾಗಿ ನಾವು ಕಾಣಿಸ್ಕೊಳ್ಳೋದಕ್ಕೆ, ಜೀವಿಸೋದಕ್ಕೆ ನಮ್ಮನ್ನು ಕರೆದಿದ್ದಾರೆ. ఇతరులకు రాయబారులుగా కనబడినట్లు ఆయన మనల్ని పిలిచాడు. 2 కొరింథీ 8:23 వచనం ಒಂದು ಮಾತಿದೆ. ఇదే 8వ అధ్యాయం 28వ వచనం 24వ వచనం ఒక మాట ఉంది. 8:20లో ఒక మాట ఉంది. మరియు మేమింత విస్తారమైన ధర్మము విషయమై పరిచారకులమై ఉన్నాము కనుక దాన్ని గురించి మా మీద ఎవడను తప్పు మోపకుండా మేము జాగ్రత్తగా చూసుకొంచు అతన్ని పంపుచున్నాం. ಇನ್ನು ಮುಂದೆ 23 ಕೆಳಗಡೆ ಕ್ರಿಸ್ತನ ಮಹಿಮೆಯನ್ನು ಪ್ರಕಾಶಪಡಿಸುವರಾಗಿದ್ದೆ. కాబట్టి 23వ వచనంలో మనం చూస్తున్నాం. కాబట్టి మాన సహోదరులు అడిగిన వారు సంఘపు దూతలను క్రీస్తు మహిమనై ఉన్నారని నేను చెప్పుచున్నాను. ಹಾಗಾದರೆ ಕ್ರಿಸ್ತನ ಕೈಯಲ್ಲಿ ನಾವೇನಾಗಿದ್ದೇವೆ? క్రీస్తులో మనం ఏమై ఉన్నాం? ಕ್ರಿಸ್ತನ ಮುಖಾಂತರ ಮಹಿಮೆ ಪಡಿಸುವರಾಗಿ. క్రీస్తు ద్వారా మనం మహిమ పరిచేవారంగా ఉన్నాం. ಪ್ರಕಾಶಪಡಿಸುವರು ನಾವಾಗಿದ್ದೇವೆ. ಪ್ರಕಾಶಪಡಿಸುವವರು అంటే ಇಲ್ಲಿ ಆ ಮಾತುಗಳನ್ನ ಹೇಳ್ತಾ ಇದೆ, ಅವರು ಸಭೆಗಳಿಂದ ಕಳುಹಿಸಲ್ಪಟ್ಟ ಕ್ರಿಸ್ತನ ಮಹಿಮೆಯನ್ನು ಪ್ರಕಾಶಪಡಿಸುವವರು ಆಗಿದ್ದಾರೆ ಎಂಬುದನ್ನು ನೋಡಿ. కాబట్టి వారు ఎవరని మీరు అడిగినప్పుడు వారు క్రీస్తు మహిమనై ఉన్నారని చెప్పండి అని చెప్పారు. ನಾವು ಕ್ರಿಸ್ತನನ್ನ ಮಹಿಮೆ ಪಡಿಸುವಂತ ಕಾರ್ಯಕ್ಕೆ ನಮ್ಮನ್ನು ಕರೆದಿದ್ದಾರೆ. కాబట్టి నువ్వు నేను క్రీస్తును మహిమపరిచే కార్యాల్లో మనం ఉంటాం. ಪ್ರಕಾಶದ ಮುಖಾಂತರ ಜೀವಿತವನ್ನು ಇತರರ ಆ ಕತ್ತಲೆಯಲ್ಲಿರುವಂತ ಜನರನ್ನ ప్రకాశದ కಡೆಗೆ ಅಥವಾ ಬೆಳಕಿನ కಡೆಗೆ ನಡೆಸುವರನ್ನ నువ్వు నేను అదిగో ఎవరైతే చీకటిలో ఉన్నారో వారి ఎదుట మనం మన యొక్క దేవుడు మనకిచ్చిన మహిమ ద్వారా ప్రకాశింపచేసి దేవుని దగ్గరికి పిలిచే వారంగా ఉన్నాము. క్రిస్తన ముఖాంತರ క్రిస్తన మహిಮೆಯನ್ನು ಪಡಿಸುವರು ನಾವಾಗಿದ್ದೇವೆ. కాబట్టి క్రీస్తు ద్వారా ఆయన మహిమను మనం ప్రచురించే వారంగా ఉండాలని మనం 5ನೇ అంశಕ್ಕೆ ನಾವು ಬರುವಾಗ 5వదిగా మనం చూసినప్పుడు గలతీ 5ನೇ అధ్యాయం 10ನೇ వచನ. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో చూసినప్పుడు 1:10 గలతీ 1వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయ సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? నేను మనుషులను సంతోష పెట్టగోర్చున్నానా? నేను ఎప్పటికీ నీ మనుషుల్ని సంతోష పెట్టువాడినైతే క్రీస్తు దాసులను కాకపోయేదును. క్రిస్తన ముఖాంತರ ఏనాಗಿದೆ అంటే మనం క్రీస్తు ద్వారా మనం ఏమై ఉన్నాం? దాసరాగి. మనం దాసులమై ఉన్నాం, సేవకురాగిದ್ದೀವಿ, సేవకులై ఉన్నాం. ಕ್ರಿಸ್ತನ ಮುಖಾಂತರ ಆ ಒಂದು దాసర ఆగుವಂತ కర్తను నಮಗೆ అవకాశం కొట్టింది. కాబట్టి క్రీస్తుకు దాసులయ్యేటువంటి భాగ్యం
ఆయన ద్వారా మనకు ఇచ్చాడు. ಅದಕ್ಕಾಗಿ ನಾವು ಪ್ರಕಟಿಸಬೇಕಾಗಿದೆ. దానిని బట్టి మనం ఆయనను ప్రకటించాలి. ಅಲ್ಲಿ ಆ ಒಂದು ಹತ್ತರಲ್ಲಿ ಹೇಳಿದ ಪ್ರಕಾರವಾಗಿ ಆತನು ಪೌಲನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ನಾನು ಕ್ರಿಸ್ತನ ಕೈಯೊಳಗಡೆ ದಾಸನು ಎಂಬುದನ್ನು. కాబట్టి నేను ఆయన చేతిలో దాసుడుగా ఉన్నానని చెప్తున్నా. ದಾಸನು ಅಂದ್ರೆ ಬಹಳ ಚಿಕ್ಕವಾದ ಪದ ಇರಬಹುದು. దాసుడు అంటే చాలా చిన్న పదం అని మీరు అనుకోవచ్చు. ಅದರ ಮುಖಾಂತರ ಕರ್ತನನ್ನು ನಾವು ಮಹಿಮೆ ಪಡಿಸುವಂತದ್ದಾಗಿದೆ. దాని ద్వారా మనం దేవుని మహిమపరిచేవారు ఉన్నాం. ಹಾಗೆ ನಾವು ನೋಡುವಾಗ అలాగే మనం చూసినప్పుడు 3ನೇ ಅಧ್ಯಾಯ 26ನೇ ವಚನವನ್ನು ನೋಡೋಣ. ఇదే గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసినప్పుడు, యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ಕರ್ತನ ಮಕ್ಕಳು ನಾವಾಗಿದೆ. మనం దేవుని పిల్లలమై ఉన్నాం. ಕರ್ತನ ಆ ಶ್ರೇಷ್ಠವಾದಂತ ಮಕ್ಕಳಾಗುವಂತ ಪದವಿಯನ್ನು ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. దేవుడు ఆయన పిల్లలయ్యేటువంటి శ్రేష్టమైన పదవిని మనకి ఇచ్చాడు. ఆయన ಆತನನ್ನ ನಾವು ಆ ಒಂದು ಕಾರ್ಯಕ್ಕೆ ಆತನ ಮಕ್ಕಳಾಗಿ ನಾವು ಜೀವಿಸೋದಕ್ಕೋಸ್ಕರ ನಾವೇನಾಗಿದೆ ಎಂಬುದನ್ನು ಅರ್ಥಕೊಂಡು ಆತನ ಸ್ವಾರ್ಥವನ್ನು ನಾವು ಸಾರವರಾಗಿದ್ದೇವೆ. కాబట్టి ఆయన కొరకు మనం జీవించేదానికి మనం ఏమైనా తెలుసుకుని జీవించబద్దులమై ఉన్నాం. ಕ್ರಿಸ್ತನ ಮಕ್ಕಳು ನಾವೆಂಬುದನ್ನು ನಾವು ಮರೆಯಬಾರದು. కాబట్టి క్రీస్తు యొక్క పిల్లలమై ఉన్నామని మనం మర్చిపోకూడదు. ಹಾಗಾದ್ರೆ ಈ ಉದಯ ಕಾಲದಲ್ಲಿ ఈ ఉదయకాల సమయంలో ಚೆದರಿ ಹೋದವರು, చెదిరిపోయినటువంటి వారు ಕರ್ತನನ್ನು ಅವರು ಪ್ರಕಟಿಸಿದರು. ప్రభువుని వారు ప్రకటించిన వారుగా ఉన్నారు. ನಾವು ಕರ್ತನ ಕೈಯಲ್ಲಿ. కాబట్టి నువ్వు నేను ఇక్కడ ప్రభు కొరకు ಏನಾಗಿದ್ದೇವೆ ಅಂದ್ರೆ ఏమై ఉన్నామంటే ಸುವಾಸನೆ ಉಂಟು ಮಾಡುವವರಾಗಿದ್ದೇವೆ ಕರ್ತನ ಮುಖಾಂತರ. ప్రభు ద్వారా మనం సువార్తను ప్రకటించేవారు, సువాసన వెదజల్లే వారు ఉండాలి. ಕರ್ತನ ಮುಖಾಂತರ ಪತ್ರಿಕೆಗಳಾಗಿ ನಾವು ಪ್ರಕಟಿಸುವರಾಗಿದ್ದೇವೆ. కాబట్టి అంత మాత్రం పత్రికలాగా మనం సువార్తను ప్రకటించేవారు ఉండాలి. ಕರ್ತನ ಮುಖಾಂತರ ರಾಯಭಾರಿಗಳಾಗಿದ್ದೇವೆ. అంత మాత్రమే ఆయన ద్వారా మనం రాయబారులమై ఉన్నాం. ಕರ್ತನ ಮುಖಾಂತರ ಮಹಿಮೆ ಪಡಿಸುವರಾಗಿ ನಾವು అంత ಇದ್ದೇವೆ. మాత్రమే కాదు, ఆయన ద్వారా మనం మహిమ పొందేవారు ఉన్నాం. ಕರ್ತನ ಮುಖಾಂತರ ನಾವು ದಾಸರಾಗುವಂತ ಪದವಿ ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. అంత మాత్రమే కాదు, ఆయన ద్వారా మనం దాసత్వాన్ని పొందాం. ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ ಆತನ ಮಕ್ಕಳಾಗುವಂತ ಬಾಂಧವ್ಯನ ನಮಗೆ అంత ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. మాత్రమే ఆయన పిల్లలు అయ్యేటువంటి ఆ యొక్క బాంధవ్యాన్ని మనకిచ్చారు. ಆತನ ಸಂಬಂಧವಾದ ಕ್ರಿಸ್ತನ ಸ್ವಾರ್ಥವನ್ನು ಸಾರುವಂತ ಕಾರ್ಯಗಳಿಗೆ ನಮ್ಮನ್ನು ಕರೆದಿದ್ದಾರೆ. కాబట్టి ఆయన మనకు అప్పగించిన పనిని చేసేటువంటి బాధ్యత మనకిచ్చారు. ಆ ಒಂದು ಫಿಲಿಪ್ಪನ್ನು ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರಿದಾಗ ಅಲ್ಲಿ ಸಂತೋಷವಾಯಿತು ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. ఆ ఫిలిప్పు ఇదిగో ఆ సమరయ పట్టణాల్లో సువార్తను ప్రకటిస్తూ ఉండగా ఆ పట్టణం అంతా కూడా సంతోషభరితమైందని, ಅನ್ಯ ಜನರ ಪ್ರಾಂತ್ಯಗಳಲ್ಲಿ ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರಿದರು. అన్ని జనాల ప్రాంతంలో సువార్తను ప్రకటించారు. ಕರ್ತನನ್ನು ಅರಿಯದಿರುವಂತ ಜನಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರಲ್ಪಡ್ತು. ప్రభు తెలియనటువంటి ప్రదేశాల్లో సువార్తను ప్రకటించారు. చెదిరిపోದ ಜನರು ಅಲ್ಲಿ ಹೋಗಿ ಆ ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರಲ್ಪಟ್ಟ ಸೇವೆ ಪ್ರಾರಂಭವಾಯಿತು. చెదిరిపోయినటువంటి వారు అక్కడికి వెళ్లి సువార్తను ప్రకటించారు. ಹಾಗಾದ್ರೆ ನಾವು ಇವತ್ತು ಕರ್ತನ ನನ್ನನ್ನು ವಿಶೇಷವಾದಂತ ಒಂದು ಕಾರ್ಯಕ್ಕೆ ಕರೆದಿದ್ದಾರೆ. అట్లయితే నిన్ను నన్ను ఒక విశేషమైన కార్యానికి మనల్ని పిలిచారు. ಒಂದು ಮಾದರಿ ಜೀವಿತವನ್ನು ನನಗೆ ನಿಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. మనకు ఒక మాదిరికరమైన జీవితాన్ని ఇచ్చారు. ಒಂದು ರಕ್ಷಣೆಯನ್ನು ನಮಗೆ ದಯಪಾಲಿಸಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ. మనకు ఒక రక్షణ ఇచ్చాడు. ನಿತ್ಯ ಜೀವ ಬಾಧ್ಯಸ್ಥರಾಗಿ ಮಾಡೋದಕ್ಕೆ ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. నిత్య జీవం పొందేటువంటి భాగ్యాన్ని మనకి ಆ ಕರ್ತನ ನಮ್ಮೆಲ್ಲರ ನಿಮಿತ್ತ ಆ ಒಂದು ಆ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಪ್ರಾಣ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. మనందరి నిమిత్తం ఆయన కలువరిలో ప్రాణం పెట్టారు. ಅಂತ ಕರ್ತನಿಗೆ ನಾವು ಏನಾಗಿದ್ದೇವೆ? అట్లయితే ప్రభుకి మనం ఏమై ఉన్నాం? ಇವತ್ತು ಈ ಒಂದು ಕಾರ್ಯಗಳನ್ನು ನೆನಪು ಮಾಡಿಕೊಂಡು కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన మనకేం ఏమైనా జ్ఞాపకం చేసుకుని ಆತನ ಸುವಾರ್ತೆ ಸೇವೆಯಲ್ಲಿ ನಾವು ಮುಂದೆ ಪ್ರಕಟಿಸುವರಾಗಿರೋಣ. ఆయన సువార్తను ముందు ప్రకటించేవారు కాదు, ಸುವಾರ್ತೆ ಸೇವೆಗೆ ನಾವು ಸಹಕಾರಿಗರಾಗಿರೋಣ. కాబట్టి సువార్త చాటే వారికి సహకారులుగా ఉందాం. ಸಭೆಯಲ್ಲಿ ನಾವು ಆತ್ಮಗಳನ್ನು ಸಂಪಾದಿಸುವರಾಗಿರೋಣ. సంఘంలో మనం ఆ ఆత్మను సంపాదించేవారు కాదు. ಕರ್ತನ ವಾಕ್ಯಗಳನ್ನು ಆಶೀರ್ವದಿಸಿ. దేవుడు ఈ మాటలు ఆశీర్వదించుతాడు. మనం ఇంతవరకు దేవుడు తన మహాకృపను బట్టి మనం ఏమై ఉన్నాం, ఏం చేయాలనేది చూసాం. కాబట్టి ప్రారంభంలో మైసూర్ నుంచి వచ్చినటువంటి అన్న చక్కని పాట పాడారు. ఇప్పుడు మైసూర్ నుంచి వచ్చినటువంటి శామ్ ప్రార్థన చేసి, శామ్ ఫ్లైట్ అవర్ మధ్యలో ఉన్నారు, దాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. శామ్ ప్రార్థనతో ఈ కుడికిను మనం ముగించుకున్నాం.